హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నిజం తెలుసుకుని ప్రభావతిని ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తున్న సత్యం. అసలు ప్రభావతిని సత్యం ఇంట్లో నుంచి గెంటేయడం ఏంటి, ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. మనోజ్ అయితే రోహిణితో ఇలా అంటూ ఉంటాడు. రోహిణి, మీనా తమ్ముడు శివ దొంగతనం చేస్తే మా అమ్మ ఆ వాణ్ణి చితకబాది మీనాని కూడా ఇంట్లోకి రావద్దని చెప్పేసింది. అదే ఇప్పుడు మనం కల్పన దగ్గర డబ్బులు తీసుకొని ఆ డబ్బులు చెప్పకుండా ఫర్నిచర్ షాప్ పెట్టుకున్నామని తెలిస్తే అమ్మ ఏం చేస్తుందో, ఎటువంటి శిక్ష వేస్తుందో అని అంటూ ఉంటాడు మనోజ్. అయితే అత్తయ్య గారు, నువ్వు వాడుకుంటే ఏమీ అనరు మనోజ్, నువ్వేమీ కంగారు పడుకో, ఆ విషయం బయటపడినప్పుడు చూద్దాం అని అంటూ ఉంటుంది. తొందరపడి ఆ నిజాన్ని నువ్వే బయట పెట్టేసేలా ఉన్నావు అని అనంగాల్ని అది కాదు అని అంటూ ఉంటే, ఏది కాదు మనోజ్, నువ్వు మాత్రం ఈ నిజాన్ని బయట పెట్టొద్దు అని అంటూ ఉండగా ప్రభావతి అయితే వీళ్ళిద్దరి మాటల్ని వినేస్తుంది. అప్పుడే ఇక ప్రభావతి వీళ్ళిద్దరి మాటలు విని ఇక వీళ్ళ వైపు చూస్తూ అలా షాక్ అయిపోయి ఉండిపోతుంది. ఏంటి, ఆ కల్పన నీ దగ్గర కొట్టేసిన డబ్బులు ఇచ్చేసిందా అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడు ఇక మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు మనోజు. రోహిణి కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అది అమ్మా, అదేంటంటే అని అనగానే, నిజం చెప్పరా, నీ దగ్గర కొట్టేసిన డబ్బులను ఆ అమ్మాయి ఇచ్చేసిందా? మరి ఈ విషయాన్ని ఇప్పటి వరకు నువ్వెందుకు చెప్పలేదు? ఏం చేసావు అన్ని లక్షలు అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడు ఇక మనోజ్ అయితే, అది అమ్మా, ఫర్నిచర్ షాపు పెట్టింది ఆ డబ్బులతోనే అని మనోజ్ అయితే నిజాన్ని బయట పెడతాడు. అది విని ఒక్కసారే ప్రభావతి షాక్ అయిపోతూ, అదేంట్రా, మరి మీ మామగారు మలేషియా నుంచి డబ్బులు పంపించారని మీ ఇద్దరు కూడా చెప్పారు కదా అని అనగానే, అది అబద్ధం ఆంటీ, మా నాన్న పంపించలేదు. కల్పన కెనడా నుంచి వచ్చినప్పుడు ఆ అమ్మాయిని పట్టుకొని పోలీస్ స్టేషన్లో నిలబెట్టి వడ్డీతో సహా ఆ డబ్బులు మనోజ్ అకౌంట్లోకి వేయించుకున్నాము. కానీ ఆ డబ్బుల గురించి మళ్ళీ బాలుకి తెలిస్తే మళ్ళీ తన వాటా తను ఇవ్వమంటాడని, ఇప్పుడు మనోజ్కి ముందు బిజినెస్ ముఖ్యమని, ఆ బిజినెస్కి డబ్బులు ఎలాగో మనం సర్దలేకపోతున్నాం, అందుకని బిజినెస్లో పైకొచ్చాక ఆ డబ్బులు మొత్తం ఇచ్చేద్దామని మేము అనుకున్నాం ఆంటీ అని అంటూ రోహిణి అయితే చెప్తుంది. ఆ మాట విని రోహిణి చంప పగలగొడుతుంది ప్రభావతి. రోహిణి చంప పగలగొట్టి, జైల్లో ఉన్న మీ నాన్న డబ్బులు ఇచ్చాడంటే ఎవ్వరు కూడా నమ్మలేదు. జైల్లో ఉన్నవాడు 25 లక్షలు ఎలా పంపించాడు? ఆస్తి మొత్తం సీజ్ చేశారని చెప్తున్నారు కదా, మరి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అంటూ అందరికీ కూడా అనుమానం వచ్చింది. కానీ నేను మాత్రమే మిమ్మల్ని అనుమానించకుండా ముందు నుంచి కూడా మిమ్మల్ని వెనకేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు మీనా తమ్ముడు శివ ₹1,00,000 మాత్రమే నా దగ్గర కొట్టేశాడు, అవి కూడా తిరిగి ఇచ్చేశాడు. అయినా సరే నేను వాణ్ణి చితకబాది నానా మాటలు అని మీనాని ఇంట్లో కూడా రావద్దని చెప్పాను. ఇప్పుడు మీరు చేసిన పనికి మిమ్మల్ని కూడా బయటికి గెంటేయాలని ఈ విషయం తెలిస్తే ఖచ్చితంగా ఆ బాలు మీనా గొడవ చేస్తారు. ఇప్పటికే వీడు ఇంట్లో చాలా తప్పులు చేశాడు, వాటిని నేను సమర్థించుకుంటూ వచ్చాను. ఇప్పుడు వాళ్ళు తిరగబడి ఇంట్లో కూడా దొంగ ఉన్నాడు కదా, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ దొంగలే కదా అని అడిగితే నా తల ఎక్కడ పెట్టుకోవాలి? ఈ విషయం ఇప్పుడు తెలిసింది కాబట్టి నేను కూడా ఈ విషయం గురించి పైకి మాట్లాడలేకపోతున్నాను. కానీ కొన్ని రోజుల తర్వాత మాత్రం ఈ విషయం గురించి మాట్లాడతాను. రోహిణి, నీ పుట్టింటి విషయంలో నాకు చాలా అనుమానాలున్నాయి. నువ్వు మీ నాన్న ఫోటో డీటెయిల్స్ అన్నీ కూడా నాకు చూపించాలి, లేకపోతే నా అనుమానాలు నిజమని నేను నమ్మాల్సి వస్తుంది అని రోహిణికి షాక్ ఇస్తుంది. ఇక రోహిణి అయితే, ఇదేంటి, మీనా బాలు ఇంట్లో నుంచి వెళ్ళిపోతారులే అని ఈ గొడవ సక్సెస్ అయిందని ఆనందపడేలోపు మళ్ళీ నాకు తిరిగొచ్చిందేంటి అని అనుకుంటూ ఉంటుంది రోహిణి. తర్వాత ఇక బయట హాల్లో కూర్చొని ఉంటాడు సత్యం. అలాగే శృతి కూడా పక్కనే కూర్చొని ఉంటుంది. ఇక ప్రభావతి అయితే సత్యం దగ్గరికి వస్తుంది. ఏంటండి, ఇంకా మీ కొడుకు కోడలు గురించి ఆలోచిస్తున్నారా?
వాళ్ళు ఇక ఇంట్లోకి వచ్చే ప్రసక్తే లేదు, వాళ్ళ ఇంట్లోకి వచ్చినా నేను మాత్రం ఒప్పుకోను అని అంటూ ఉంటుంది ప్రభావతి. వాళ్ళని ఎందుకు బయటికి వెళ్ళిపోమన్నావు నువ్వు అని అడుగుతూ ఉంటాడు సత్యం. ఎందుకంటారేంటండి, మీ కళ్ళతో మీరే చూశారు కదా, ఆ శివగాడు నా దగ్గర 1,00,000 రూపాయలు కొట్టేశాడు. కొట్టేసి ఇప్పుడేమీ తెలియనట్టు ఎలాగా దొంగ ఏడుపులు ఏడుస్తున్నారో మీరు చూశారు కదా, అందుకని వాణ్ణి ఎలాగైనా సరే నేను శిక్ష పడేలా చేస్తాను. అంటే తప్పు చేశాడు, శిక్ష పడాలంటావు అని అంటూ ఉంటే, మరి తప్పు చేసిన వాడు శిక్ష పడాలంటే మరి మీనా ఏ తప్పు చేసిందని తనని ఇంట్లోకి రావద్దన్నావు అని సత్యం అడుగుతూ ఉంటాడు. మీనా వాళ్ళ తమ్ముడు కాబట్టి, మీనా వాళ్ళ తమ్ముడికి సపోర్ట్ చేస్తుంది కాబట్టి అని అనగానే, అంటే దొంగ కాదు, దొంగకి సపోర్ట్ చేసేవాళ్ళు కూడా తప్పు చేసినట్టే అన్నమాట అని అనగానే, అవును కదా మరి అంతేగా, మీనా తమ్ముడికి సహాయం చేసింది కాబట్టి, మీనా తమ్ముడు దొంగ కాబట్టి మీనాని బయటికి గెంటేశాను, మీనా ఇంట్లో ఉండే అర్హతని కోల్పోయింది అని అంటూ ఉంటుంది ప్రభావతి. మరి అలాగైతే నువ్వు కూడా ఈ ఇంట్లో ఉండే అర్హతని కోల్పోయావుగా ప్రభావతి, నీ బట్టలు తీసుకొని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపో అని అంటూ ఉంటాడు సత్యం. ఒక్కసారే ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక రోహిణి మనోజ్ కూడా వస్తారు. అదేంటి నాన్న, అంటే మీనాని అమ్మ ఇంట్లోకి రానివ్వకపోతే అమ్మని బయటికి గెంటేస్తావా నువ్వు అని అడుగుతూ ఉంటాడు మనోజ్. అయితే అప్పుడే ప్రభావతి, నువ్వు ఆగిరా, ఏంటండి ఇది, నేనింట్లో నుంచి ఎందుకు వెళ్ళిపోవాలి, నేనేం తప్పు చేశాను అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఇక సత్యమైతే ఫోన్ తీసుకొని వీడియోని చూపిస్తాడు. ఇక ఆ వీడియోని చూసి రోహిణి, ప్రభావతి, మనోజ్ ముగ్గురు కూడా షాక్ అయిపోతూ ఉంటారు. మరి ఏం తప్పు చేశావో నీకు ఇప్పుడైనా తెలిసిందా అని అంటూ ఉంటాడు సత్యం. అది అంటే వాడేదో బిజినెస్ పెట్టుకోవాలని ఆ డబ్బులు దొంగతనం చేసినట్టు ఎందుకు అవుతుంది, నిజాన్ని చెప్పలేదంతే అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఇక ప్రభావతి చంప పగలగొడతాడు సత్యం. ఇదంతా కూడా శృతి మీరు మాట్లాడుకునేటప్పుడు వీడియో తీసింది కాబట్టి నాకు తెలిసింది, లేకపోతే నువ్వు నన్ను కూడా మోసం చేసేదానివే. ఈ నిజాన్ని దాచిపెట్టి వీళ్ళిద్దరూ తమ స్వార్థానికి ఆలోచించుకొని ఇటు తమ్ముళ్ళు ఏమైపోయినా పర్వాలేదనుకున్నాడు ఈ దుర్మార్గుడు. వాళ్ళు డబ్బులు అడుగుతున్నా కూడా సిగ్గు లేకుండా పుట్టింటి దగ్గర నుంచి తీసుకొచ్చానని చెప్పి నీ కోడలు, కోటీశ్వరులైన కోడలు అబద్ధం చెప్పింది. ఇప్పుడు మీనాని తప్పు పడుతున్నారా? మీనా ఎప్పుడూ కూడా ఇలా పరాయి సొమ్ముకి ఆశపడలేదు. ఆత్మాభిమానం ఎక్కువగా ఉన్న ఆడపిల్ల. తన తమ్ముడన్న మీరు అవమానించారని ఆ బాధతో చేశాడు, అంతే తప్ప కావాలని వాడు ఆ 1,00,000 రూపాయలు కూడా వాడుకోలేదు. ఆ 1,00,000 నీకు తిరిగిచ్చేశాడు కదా, అది కూడా మర్చిపోయినట్టున్నావు. కానీ నీ కొడుకు బాలు ఎంత అవమానించినా, ఎన్ని తిట్లు తిట్టినా, కొట్టడానికి వచ్చినా సరే సిగ్గు లేకుండా వాళ్ళ వాటాని కూడా వాడేసుకొని నీ కొడుకు తప్పు చేశాడు. మరి ఇప్పుడు మీ ముగ్గురు బయటికి పోవాలి కదా, మీరు కూడా బయటికి పోండి అని అంటూ ఉంటాడు సత్యం. అప్పుడే ఇక ప్రభావతి అయితే అది కాదండి అని అనగానే, అంటే నీ కొడుకుకు ఒక న్యాయం, ఆ శివకి ఒక న్యాయమా? ఆ శివ కూడా ఒక తల్లి కొడుకే కదా. నువ్వు వెళ్ళి ఆ ఇంటికి వెళ్ళి శివని చెప్పు తీసుకొని కొడుతూ కాలర్ పట్టుకొని బయటికి ఈడ్చుకొని వచ్చి అందరి ముందు కుటుంబాన్ని అందరినీ కూడా అవమానిస్తూ ఉంటే ఆ తల్లి గుండె ఎంత రోధించింది. నువ్వు ఒక్కసారైనా ఆలోచించావా? ఎందుకు ఆలోచిస్తావు? నిలువల్ల డబ్బుతో, అహంకారంతో నువ్వు కూరుకుపోయావు. నీకు ఎదుటి వాళ్ళ ఎమోషనల్లో ఏమర్థమవుతాయి? ఒక్కసారి బయట ప్రపంచానికి వెళ్ళి చూడు, అప్పుడు తెలుస్తుంది నీకు. నువ్వు ఒక్క క్షణం కూడా నా కళ్ళ ముందు ఉండడానికి వీల్లేదు అని ప్రభావతికి ఊహించని షాక్ ఇచ్చేస్తాడు సత్యం. అది కాదు మావయ్య అని అంటూ ఉంటే, చాలమ్మా చాలు, నువ్వు ఆడే నాటకాలు, మోసాలు చాలు. నీ పుట్టింటి వాళ్ళు పంపించినట్టు భలే నాటకం ఆడావు. ఏనాడు పుట్టిల్లు ముఖం కూడా చూడలేదు పెళ్ళైన తర్వాత. నీ తరపున అన్నయ్య, వదిన, అత్త, చెల్లి ఎవరైనా వచ్చారా? మాట్లాడితే ఆ నిక్కరేసుకొని ఆ మలేషియా మాణిక్యం ఒకడొస్తాడు.
వాడు కూడా ఏదో ఒక విషయాన్ని చెప్పడానికి వస్తాడు, కానీ ప్రేమగా పలకరించడానికి ఏనాడైనా వచ్చాడా? మొన్న గుడిలో కనిపించాడు, ఎందుకు వచ్చాడో తెలీదు. అప్పటికప్పుడు దుబాయ్లో ఉన్నాడంటావు, మరి ఇవి నాటకాలంటావా, ఏమంటారు అని అంటూ ఉంటాడు సత్యం. ఇక సత్యం మాటలకి రోహిణి, మనోజ్, ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటారు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరు కోరుకుంటే తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది.